హెల్దీ వెజిటేబుల్ మిక్స్డ్ సలాడ్కి కావలసిన పదార్థాలు: గుమ్మడికాయ గింజలు, అవిసె గింజలు, పొద్దుతిరుగుడు గింజలు, క్యారెట్ ముక్కలు, కీరా దోసకాయ ముక్కలు, నిమ్మరసం, మిరియాల పొడి, పెరుగు, కొత్తిమీర, పచ్చిశనగపప్పు పేస్ట్. హెల్దీ వెజిటేబుల్ మిక్స్డ్ సలాడ్కి కావాల్సిన పదార్థాలు చూసాం కదండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఓకే, సో జనరల్గా అయితే యాంటీ ఏజింగ్ అంటే ఎక్కువగా అందరూ అనుకునేది ఏంటంటే ఫ్రూట్స్తోనే బాగా మనకి యాంటీ ఏజింగ్ పనికి వస్తుంది అని చెప్పేసి అనుకుంటారు. బట్ మీరేంటి అన్నీ కూడా సీడ్స్ అండ్ అలాగే వెజిటేబుల్స్ తీసుకొచ్చారు? మీరు ఎలా అయితే అనుకుంటారో అందరూ అలాగే అనుకుంటారు. బట్ ఇవి కూడా మన స్కిన్ హెల్త్ని బాగా మెయింటైన్ చేయడానికి, యాంటీ ఏజింగ్ అంటే ఏజింగ్ అవ్వకుండా స్కిన్ని హెల్తీగా ఉంచడానికి యూజ్ అవుతాయి అన్నమాట. ఓకే, అందుకోసం అని చెప్పేసి ఈ సలాడ్ తీసుకొచ్చాను. ఎస్పెషల్గా నేను కుకుంబర్ తీసుకున్నాను ఇక్కడ. ఎందుకంటే మనం లైక్ లాస్ట్ ఎపిసోడ్లో కూడా చెప్పుకున్నాం హైడ్రేషన్. ఎస్, సో హైడ్రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో హైడ్రేషన్ అనేది మనకు ఓన్లీ వాటర్ తీసుకుంటేనే అవ్వదు, మనం తీసుకున్న ఫుడ్ ద్వారా కూడా ఈ హైడ్రేషన్ అనేది బాడీకి లభిస్తుంది. అండ్ కుకుంబర్లో మనకి 95% వరకు వాటర్ అనేది ఉంటుంది అనమాట. సో అది తీసుకోవడం వల్ల ఏంటి అంటే స్కిన్లో మాయిశ్చర్ అనేది రిటైన్ అవుతుంది. ఓకే, సో దట్ ఏంటి అంటే మన స్కిన్ ఎప్పుడైనా సరే అల్ట్రా వైలెంట్ రేస్ అంటే బయట ఎండకి ఎక్స్పోజ్ అయినప్పుడు అది డ్రై అవ్వకుండా దాన్ని మాయిస్ట్గా ఉంచుతున్నాను. సో జనరల్గా తీసుకునే స్కిన్ కేర్ ఎలా ఉండాలి? జనరల్గా అంటే ఎక్స్టర్నల్గా మనం అప్లై చేసుకునే క్రీమ్స్ అవన్నీ ఏంటంటే జస్ట్ యాజ్ ఎ ప్రొటెక్షన్. అంటే ఇప్పుడు యూవీ రేస్ నుంచి మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి చాలామంది సన్ స్క్రీన్ అవి యూస్ చేస్తూ ఉంటారు. సో అవి కంటిన్యూ చేసుకోవచ్చు. ఈ ఏజింగ్, యాంటీ ఏజింగ్ అనేది మనకి ఇంటర్నల్గా అంటే స్కిన్ అనేది వ్రింకిల్స్ వచ్చేస్తుంది. సో మనం బయట ఎన్ని క్రీమ్స్తో దాన్ని కవర్ చేసుకున్నా కూడా చాలా కష్టం. సో దానికంటే మనం తీసుకున్న డైట్ అనేది ప్రాపర్గా ఉంటే ఆ వ్రింకిల్స్ అనేవి తగ్గుతాయి అన్నమాట. సో ఇంటర్నల్గా హీల్ చేయడానికి మనకి న్యూట్రిషన్ అనేది ఇంపార్టెంట్. ఓకే, సో ఏదైనా పైన రాసుకుంటే అవ్వదండి. సో ఇంటర్నల్గా మంచి ఫుడ్ తీసుకోవాలి, హెల్దీ హ్యాబిట్స్ అన్నీ ఉంటాయి కనుక ఎప్పుడూ గ్లోయింగ్ స్కిన్నే ఉంటుంది అన్నమాట. సో హెల్దీగా కూడా ఉంటారు. ఓకే, సో ప్రిపేర్ చేసుకుంటూ మాట్లాడుతారు. సో ఫస్ట్ నేను కొంచెం పెరుగు యాడ్ చేస్తున్నాను. ఓకే, సో పచ్చిశనగపప్పుని మనం ఉడికించి ఇలా పేస్ట్ లాగా చేసుకున్నాము, ఇది యాడ్ చేస్తున్నాం. ఓకే, కొద్దిగా మిరియాల పొడి వేస్తాం. ఓకే, ఒకసారి కలిపేస్తాం. దీన్ని మనం ఎంత బీట్ చేసుకుంటే అంటే ఇట్లా చిలకడం అంటారు కదా, అలా ఎంతసేపు చేస్తే అంత క్రీమీ టెక్స్చర్ అనేది బాగుంటుంది అన్నమాట. ఓకే, సో నెక్స్ట్ వెజిటేబుల్స్ యాడ్ చేస్తున్నాను. ఫస్ట్ వచ్చేసరికి కీరా ముక్కలు వేస్తున్నాను. ఓకే, నెక్స్ట్ కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు. ఓకే, నెక్స్ట్ గుమ్మడికాయ గింజలు యాడ్ చేస్తున్నాను. ఓకే, ఇవి నానబెట్టుకున్నవి అన్నీ. దీంట్లో మనం ఏంటి అంటే కీరా, క్యారెట్ కాకుండా మిగిలిన సీడ్స్ మొత్తం కూడా ఆల్రెడీ ఓవర్ నైట్ సోక్ చేసి పెట్టుకున్నాం. సో ఇందాక ఆల్రెడీ నిన్న కూడా మనం మాట్లాడుకున్నాం ఫోటో ఏజింగ్ అని చెప్పేసి. అండ్ దాని గురించి చెప్పండి. లైక్ చాలా మందికి ఉన్న ఏజ్ కన్నా ఎక్కువగానే మనం మాట్లాడుకున్నట్టుగానే రింకిల్స్ అది రావడం, ఫైన్ లైన్స్ అవి కనిపించడం అవి ఉంటాయి కదా, ఎందుకు అలాగా? ఫుడ్స్ వల్లేనా అది కూడా? సో ఎస్పెషల్లీ మనం నిన్న మాట్లాడుకున్న దాంట్లో 2 types ఆఫ్ ఏజింగ్. క్రోనాలజికల్ ఏజింగ్ ఎవరు ఏం చేయలేదు, బికాస్ అది మనకి ఏజ్ పెరిగే కొద్దీ మన ఆర్గన్స్ లోపల ఏజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో దాన్ని క్రోనాలజికల్ ఏజింగ్ అంటాము. బట్ ఫోటో ఏజింగ్ అనేది ఎక్స్టర్నల్గా మనకి స్కిన్ అనేది బ్యారియర్ అని చెప్పేసి అనుకున్నాం కదా, మన బాడీ ఆర్గన్స్కి, ఎన్విరాన్మెంట్కి. సో స్కిన్ మనకి ఏదైతే బయట విజిబుల్ ఉంటుందో దాన్ని ఫోటో ఏజింగ్ అని చెప్పేసి అంటాం. సో ఈ ఫోటో ఏజింగ్ని మనము కంట్రోల్ చేసుకోవాలి అంటే దీనికి కూడా మనకి ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ కూడా యాడ్ అవుతాయి అన్నమాట. మనం తీసుకునే డైట్ ఎంతవరకు అయితే ఇంపార్టెంటో అలాగే మనకి ఆక్సిడేటివ్ స్ట్రెస్ అంటాం. అంటే ప్రాపర్ ఫుడ్, ప్రాపర్ లైక్ టైమింగ్స్ అవి లేనప్పుడు మన బాడీలో ఇన్ఫ్లమేషన్ అనేది పెరుగుతుంది. ఆక్సిడేటివ్ స్ట్రెస్ అని కూడా అంటాం అనమాట. సో అది యాడ్ ఆన్ అయినప్పుడు మనకి ఈ వ్రింకిల్స్ అనేవి పెరగడము, లేదు అంటే మనం బాడీ ఎక్కువగా బయట సన్లైట్కి, అంటే మనం ఈ సన్ స్క్రీన్ అవి ఏవి వాడకుండా ఉండేవాళ్ళం కదా ఇప్పటి వరకు. సో అప్పుడు ఏంటి అంటే సన్ స్క్రీన్కి ఎక్కువగా మనకి స్కిన్ అనేది ఎక్స్పోజ్ అయినప్పుడు యూవీ రేస్ వల్ల కూడా ఈ ఫోటో ఏజింగ్ అనేది ఎక్కువగా కనిపించడము, ఇది ఫ్లూయిడ్స్ అనేవి ఎక్కువ లేకుండా, మాయిశ్చర్ లేకుండా ఉన్నప్పుడు ఈ ఫోటో ఏజింగ్ అనేది కనిపించడం, ఇలాంటి ఫ్యాక్టర్స్ వల్ల మనకి జనరల్గా ఈ ఫోటో ఏజింగ్ అనేది ఎక్కువ కనిపిస్తుంది. సో దాన్ని కంట్రోల్ చేసుకోవాలంటే ఒక్క ఇదే అని చెప్పము, ఓన్లీ డైట్ అని చెప్పము, ఓవరాల్ కంట్రోల్ అనేది ఇంపార్టెంట్. ఫుడ్స్ తీసుకోకుండా చాలా మంది సప్లిమెంట్స్ కూడా తీసుకుంటుంటారు. అవి ఏ స్టేజ్ వరకు పనిచేస్తాయి?
సో జనరల్గా మనకి ఈ యాంటీ ఏజింగ్లో కొన్ని కొలాజన్ రిచ్ ఫుడ్స్ అని చెప్పేసి అంటాము, లైక్ ఫిష్లో ఏంటి అంటే మనకి కొలాజన్ ప్రాపర్టీస్ అనేటివి ఉంటాయన్నమాట. బట్ వెజిటేరియన్స్ ఏంటి అంటే ఫిష్ తీసుకోలేరు. సో అలాంటి వాళ్ళకి కొలాజన్ కోసం అని చెప్పేసి సప్లిమెంట్స్ యూస్ చేస్తూ ఉంటారు. యాజ్ వెల్ యాజ్ వైటమిన్ సి కూడా ఎక్కువగా తీసుకోమని చెప్తాము స్కిన్ హెల్త్ కోసం అని చెప్పేసి. ఈ వైటమిన్ సి ఏంటి అంటే మెలోనిన్ ప్రొడక్షన్ని కొంచెం రెగ్యులేట్ చేస్తుంది అనమాట, అవి ఎక్కువగా ప్రొడ్యూస్ అవ్వకుండా. సో వైటమిన్ సి సరిగ్గా తీసుకోని వాళ్ళకి, లేకపోతే వైటమిన్ సి ఎక్స్ట్రీమ్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళు ఈ సప్లిమెంట్స్ అనేవి తీసుకుంటూ ఉంటారు. బట్ అది డిపెండ్స్ అనమాట, ఎక్స్ట్రీమ్గా మనకి రిక్వైర్మెంట్ ఉంది అంటేనే తీసుకుంటే బెటర్. ఓకే. సో నెక్స్ట్ మనం పొద్దుతిరుగుడు గింజలు వేస్తున్నాం. సో నెక్స్ట్ ఒక స్పూన్ అవిసె గింజలు. ఓకే. దీన్ని ఒకసారి కలిపేసుకుంటాం. కొద్దిగా కొత్తిమీర వేసుకుంటున్నాం అండ్ కొద్దిగా నిమ్మరసం. సో కలిపేసి మనం సర్వింగ్ బౌల్లో తీసేసుకుంటాం. సో మీరు అన్నట్టుగానే మంచి క్రీమీ టెక్స్చర్ అనేది వచ్చింది. జనరల్గా కర్డ్తోనే ఆ టెక్స్చర్ వస్తుంది అనుకుంటాము, కొంచెం డిఫరెంట్గా దీంట్లో శనగపప్పు కూడా యాడ్ చేసుకున్నాం మనం. ఫ్లేవర్ ఎలా ఉంటుందో చూడాలి. సో జనరల్గా లో ఫ్యాట్ కర్డ్ ఏంటి అంటే కొంచెం వాటరీగా ఉంటుంది, సో దట్ ఇంత క్రీమీ టెక్స్చర్ అనేది రాదనమాట. సో దానికి మనం ఒక ప్రోటీన్ యాడ్ చేస్తున్నాం కాబట్టి చనాదాల్ కానీ ఏదైనా సరే వేరే కందిపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఒక ప్రోటీన్ యాడ్ అవుతుంది, యాజ్ వెల్ యాజ్ ఆ టెక్స్చర్ అనేది ఇంప్రూవ్ అవుతుంది కాబట్టి అది వేసాం. ఓకే. సో కొత్తిమీరతో గార్నిష్ చేసుకో. అశ్విని గారు హెల్దీ వెజిటేబుల్ మిక్స్డ్ సలాడ్ రెడీ అయిపోయింది, టేస్ట్ చేసి. ఓకే. ఎస్, యాంటీ ఏజింగ్లో భాగంగా హెల్దీ మిక్స్డ్ వెజిటేబుల్ సలాడ్ ప్రిపేర్ చేసేసుకున్నామండి. టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూద్దాం. హెల్దీ వెజిటేబుల్ మిక్స్డ్ సలాడ్కి కావాల్సిన పదార్థాలు: గుమ్మడికాయ గింజలు, అవిసె గింజలు, పొద్దుతిరుగుడు గింజలు, క్యారెట్ ముక్కలు, కీరా దోసకాయ ముక్కలు, నిమ్మరసం, మిరియాల పొడి, పెరుగు, కొత్తిమీర, పచ్చిశనగపప్పు పేస్ట్. హెల్దీ వెజిటేబుల్ మిక్స్డ్ సలాడ్ తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో పెరుగు, పచ్చిశనగపప్పు పేస్ట్, మిరియాల పొడి, కీరా ముక్కలు, క్యారెట్ ముక్కలు, గుమ్మడికాయ గింజలు, పొద్దుతిరుగుడు గింజలు, అవిసె గింజలు వేసి కలుపుకోవాలి. తర్వాత అందులో కొత్తిమీర, నిమ్మరసం వేసి సర్వ్ చేసుకోవాలి. అంతే, హెల్దీ వెజిటేబుల్ మిక్స్డ్ సలాడ్ రెడీ.